ఎంత రోషం అమ్మో, ఎంత రోషం అంటే నాకు గుర్తుకొస్తుంది. ఎవరన్నా ఏమన్నా అన్నయ్యమే శృంగం లేస్తారు. అమ్మే అన్ని, నాయనే అన్ని. చూసారా కాలిపోవాలి వాళ్ళు. అమ్మాయినా నాయనైనా బూడిదైపోవాలి, అట్టొస్తుంది. ఏంది ఏడుండాలి రోషము? ఎట్టా తోటి దగ్గర చూపించాలా? స్తోత్రం. నువ్వు వాక్యంలో చూపించు, ప్రార్థనలో చూపించు, చదువులో చూపించు, మంచి పద్ధతిలో చూపించు, ప్రేమలో చూపించు, పరిచయంలో చూపించు, గౌరవించడంలో చూపించు, మర్యాదించడంలో చూపించు, లోబడ్డంలో చూపించు, విధేయత చూపించడంలో చూపించు. ఇందులో రావాలా రోషం, దేంట్లో రాకూడదు. నన్ను కానీ అట్టు అన్నావు అనుకో, ఓయమ్మో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. 30 సంవత్సరాల వరకు అమ్మా నాయన దగ్గర. అందుకే ఎఫెసీ పత్రిక పౌలు అన్నాడు, మీ తల్లిదండ్రులను ఎందుకో ఏమన్నాడు? భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? తల్లి తండ్రికి మానసికంగా చంపేయాలి. బతికుండంగానే వాళ్ళు అస్థిపంజరాలు అయిపోవాలి. అంతే. చాలా మంది మా అమ్మ అంటే నాకు పల్లె ప్రేమ, మా నాయన అంటే అస్సలు, మా అమ్మ కంటే మా నాయన అంటే భలే ఇష్టం అంటారు. నాయన్ని బాహుతో పడుస్తారు. ఎప్పుడు ఇష్టము? అమ్మ నాయన ఇష్టము అని అంటే ఎప్పుడు చెప్పాలి చెప్పండి? వాళ్ళకి మనం అనుకూలంగా ఉండి, వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా, వాళ్ళు ఎక్కడ బాధపడకుండా, వాళ్ళకి నష్టం లేకుండా మనం చేసినప్పుడే నిజంగా మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నాము? సన్మానిస్తున్నాం, లేదంటే ప్రేమిస్తూ ఉన్నాం. ఇవేమీ లేకుండా ఉత్తిదే డూప్లికేట్ మాటలు అని నేను అనుకుంటున్నా. మీరు అది స్వచ్ఛమైంది, మంచిది, ఒరిజినల్ అంటే మీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నేను డూప్లికేట్ అంటున్నా. మీరేమంటారు చెప్పండి? తన తండ్రిని సంతోషపరిచేవాడు జ్ఞానవంతుడైన కుమారుడు. పరలోక తండ్రిని సంతోషపరచాలా, భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మనం ఏం చేయాలా? సంతోషపరచాలి. ప్రభు మనకు నేర్పించిన మాదిరి అండి అది కదా. అందుకే యాకోబు అన్నాడు, యేసేపు బ్రతుకున్నాడన్న సంగతి ఆయన తెలిసిన తర్వాత యాకోబు నిండు మనసుతో ఒక మాట అన్నాడు. అది చెప్తారా మీరు? అయ్యా, నీ కొమ్ముడు పొడుగు బతుకున్నాడు, ఐగుప్తులు ఎతకుతారు ఇంకా. కన్యకు గర్భవతి ఎక్కువ ఏంటండి వాళ్ళు ఏం చెప్పినారు జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గర. అది పోయింది 24 తేదీతో గాలికి కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ మంచులో కలిసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు రండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రులు వాళ్ళు ఎందుకు ఉన్నాయి కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి ఏం చేశాడు ఆయన? జ్ఞానుల్ని. ఇప్పుడు నేను అన్న మాటని ఇక ఈ జ్ఞానులందరూ ఏం చేస్తారు? ఇప్పుడు తిరగేసి అది చేసి అప్పుడు వచ్చి కూర్చొని అది అంటారు. మనసులో ఉంటాయి కదా. అంతే చాలు అన్నాడు. నా కొడుకు బ్రతుకున్నాడా, ఇక నేను చచ్చిపోయినా కూడా మేలే అన్నాడు. ఎప్పుడు వస్తుంది ఆ మమకారం? అంత ప్రేమ సంపాదించుకుంటే హల్లెలూయా. అలాగా ఒకవేళ మా డాడీ బాధపడతాడేమో, మా మమ్మీ బాధపడతాడు, నా దేవుడు బాధపడతాడేమో. ఆ జ్ఞానం, ఆ సెన్స్ మనకుండాలి. ఎదుటి మనిషిని, నా ప్రియ దేవుని విడలారా, మన క్షేమం కొరకు ఆశపడకపోతే అది నిజమైన ప్రేమ కాదు. ఎదుటివాని యొక్క క్షేమం కోసం ఆశపడకపోతే అది ప్రేమే కాదు.